పోతురాజు వేణు, ప్రిపరేషన్ క్యాప్సూల్స్, గ్రూప్ 4 సన్నద్ధం కావడానికి సిద్ధమవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం ఓ ఇంపార్టెంట్ చాప్టర్ నల్లధనంపై యుద్ధం. 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం. దేశ ఆర్థిక వ్యవస్థను కుంగుదీస్తున్న నల్లధనం, నకిలీ నోట్ల నియంత్రణలో భాగంగా 500, 1000 రూపాయల నోట్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నవంబర్ 8న ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం నవంబర్ 9న అమలులోకి వచ్చింది. బాగా వినండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నవంబర్ 8న ప్రకటన విడుదల చేయడం జరిగింది. నవంబర్ 9 నుంచి అమలులోకి వచ్చింది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు కొంత ఇబ్బంది పడతారని, కానీ నల్లధనంపై ప్రభుత్వం చేస్తున్న ఈ యుద్ధంలో ప్రజలు సహకరించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయంతో దేశానికి పట్టిన నల్లధనం, నకిలీ కరెన్సీ నోట్లు, ఉగ్రవాదం, అవినీతి జాడ్యాలు పూర్తిగా తొలగిపోతాయని తెలిపారు. రద్దయిన వాటి స్థానంలో నవంబర్ 10 నుంచి వినండి, నవంబర్ 10 నుంచి 2500 కొత్త రకం నోట్లను ప్రవేశపెట్టారు. ప్రజలు తమ వద్దనున్న 500, 1000 రూపాయల నోట్లను నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 లోపు, అంటే 50 రోజుల గడువు లోపు ఆర్బీఐ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చు. వినండి, నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 లోపు 50 రోజుల గడువు వ్యవధిలో 500 రూపాయలు, 1000 రూపాయలు నోట్లను ఆర్బీఐ కేంద్రాలు కానీ, బ్యాంకులు కానీ, పోస్టాఫీసుల్లో కానీ మార్చుకోవచ్చు. ఇవి డిసెంబర్ 30లోగా డిపాజిట్ చేసుకోలేని వారు వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ నోట్లను నిర్దేశిత ఆర్బీఐ కార్యాలయాల్లో జమ చేసుకోవచ్చు. వినండి, డిసెంబర్ 30లోగా డిపాజిట్ చేసుకోలేని వారు వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఆ నోట్లను నిర్దేశిత ఆర్బీఐ కార్యాలయాల్లో జమ చేసుకోవచ్చు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈ చర్యకు ముఖ్య కారణమైన నల్లధనం అంటే ఏమిటి, దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న నష్టాలు, అలాగే నకిలీ కరెన్సీ వల్ల కలిగే నష్టాలు, పెద్ద నోట్ల నిర్ణయం వల్ల దేశానికి కలిగే ఉపయోగం తదితర అంశాలపై సమగ్ర కథనం. నల్లధనం ప్రభుత్వ ఖజానాకి దొరకకుండా, పన్నులు చెల్లించకుండా, సంపద పోగుపడిన సందర్భంలో కూడా అధికార అంచనాలకు రాకుండా పన్నులు చెల్లించని ఆదాయం. సులువుగా చెప్పాలంటే ఖాతాలలో చూపని ధనాన్ని నల్లధనం అంటారు. అంటే ఒక అకౌంట్ ఓపెన్ చేసిన వ్యక్తి బ్యాంకులో తన దగ్గరున్న ధనాన్ని సక్రమంగా లెక్కల్లో తెలపకపోవటం, సక్రమంగానైనా ఆర్జించిన ధనాన్ని లెక్కల్లో చూపనప్పుడు దానిని నల్లధనం అంటారు. అంటే అతను సంపాదించిన ఆదాయం బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా దాచిపెట్టుకోవటము, లేకపోతే ఇంకో విధంగా చేయటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వీటిని నల్లధనం కింద మనం లెక్క చేస్తాం. నల్లధనం అంచనాలు. నల్లధనం ఎంత ఉన్నది అన్నది ఖచ్చితంగా అంచనాలు లేవని భారత్ ప్రభుత్వం పార్లమెంట్లో పేర్కొంది. దేశం బయట వెల్లడించిన బ్యాంకు ఖాతాలలో భారతీయులకు సంబంధించిన ద్రవ్యం ఏ మేర ఉంటుందో అనే విషయంపై సరైన సమాచార లభ్యత
క్లిష్టతరంగా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి చేపట్టిన అనేక అంచనాల విలువలో వ్యత్యాసం ఎక్కువగా ఉంది. దేశం లోపల విదేశాలలో నల్లధనం పరిమాణాన్ని అంచనా వేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ NIPFP, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ అనే ప్రభుత్వ సంస్థలకు మార్చి 2011న ప్రభుత్వం అనుమతిచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ NIPFP డాక్టర్ ఎస్ ఆచార్య మార్గదర్శకత్వంలో భారతదేశంలో నల్లధనం అంశంపై అధ్యయనాన్ని నిర్వహించింది. అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వారు డాక్టర్ ఎస్ ఆచార్య ఆయన మార్గదర్శకత్వంలో భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనంపై అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ కమిటీ నల్లధనం అంచనా వేసి ప్రక్రియలో అసాంఘిక కార్యకలాపాలైన స్మగ్లింగ్, చీకటి మార్కెట్ లావాదేవీలు, లంచాలు స్వీకరించడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా భారత్లో నల్లధనానికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా అంచనాలకు ఈ క్రింది అంశాలపై దృష్టిని కేంద్రీకరించింది. అంటే నల్లధనానికి ముఖ్యంగా ప్రేరేపించే అంశాలు అని అర్థం. అవి వరుసగా వస్తు సేవల ఉత్పత్తుల లక్ష్యమయ్యే ఉత్పత్తి కారకాల ఆదాయాలు. అంటే వస్తువుని ఎప్పుడైనా మనం ఉత్పత్తి చేస్తామో ఆ ఉత్పత్తి చేసిన వస్తువుకు వచ్చేటువంటి కారకాలు ఉంటాయి కదా, ఉత్పత్తికి తెచ్చే కారకాలు, వాటిని లెక్కలో చూపకుండా వాటి ద్వారా వచ్చే ఆదాయాలు. నెక్స్ట్, ఆస్తుల అమ్మకాలపై మూలధన రాబడిని సంబంధించిన సృష్టించే నల్లధనం. అంటే ఒక ఆస్తిని అమ్మినప్పుడు ఆ రాబడిని లెక్కలో చూయించకుండా ఉన్నదాన్ని కూడా నల్లధనం అంటాం. ప్రభుత్వ రంగ సంస్థలలో స్థిర మూలధన కల్పనలో సృష్టించే నల్లధనం. ప్రభుత్వ రంగ సంస్థలలో స్థిర మూలధనం ఉంటుంది. ఆ స్థిర మూలధనాన్ని కూడా లెక్కలో చూయించకుండా ఉంచడం కూడా నల్లధనం. ప్రైవేటు కార్పొరేట్ రంగానికి సంబంధించి సృష్టించే నల్లధనం. ప్రైవేట్ రంగంలో ఆర్జించిన ఆదాయం కానీ ఆస్తులు కానీ ఏవైనా కానీ లెక్కల్లో చూయించకుండా ఉండటం నల్లధనం. ఎగుమతులకు సంబంధించిన నల్లధనం. అంటే ఎగుమతులు అంటే ఒక వస్తువు ప్రోడక్ట్ని తయారు చేసి విదేశాలకు కావచ్చు, హెచ్చటకైనా కావచ్చు, ఎగుమతి చేసేటప్పుడు ఆర్జించే ఆదాయాన్ని చూపకపోవడం కూడా నల్లధనం. దిగుమతి లైసెన్సుల అమ్మకం ప్రైవేటు రంగ దిగుమతులకు సంబంధించిన ఓవర్ ఇన్వాయిసింగ్ ద్వారా సృష్టించే నల్లధనం. అంటే దిగుమతుల ద్వారా, అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, దిగుమతుల ద్వారా వచ్చేటువంటి ఇన్వాయిసింగ్, ఓవర్ ఇన్వాయిసింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా లెక్కలు చూపకపోవటం నల్లధనం. పై వాటిని దృష్టిలో ఉంచుకుని నల్లధనంలో అంచనా వేయడానికి 1975-76లో భారత్లో నల్లధనం 9,958 కోట్ల నుండి 11,870 కోట్ల వరకు ఉండగలదని అంచనా వేశారు. 1975-76లో భారతదేశంలో నల్లధనం 9,958 కోట్ల నుండి 11,870 కోట్ల వరకు ఉండగలదని అంచనా వేశారు. ఈ మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో 15-18% సమానంగా ఉంటుంది అంచనా వేశారు. తర్వాత 1980-81లో దేశంలో నల్లధనం జీడిపిలో 20% గాను, 83-84లో నల్లధనం 36,784 కోట్లు, జీడిపిలో దీని వాటా 21% సమానమని నివేదిక తెలిపింది. ప్రఖ్యాత ఆర్థికవేత్త సూరజ్ పి గుప్తా NIPFP అంచనాలకు భిన్నంగా 80-81లో నల్లధనం జీడిపిలో 42% గాను, 87-88లో 51% గాను NIPFP నల్లధనం అంచనాలకు వినియోగించిన పద్ధతికి విరుద్ధంగా గుప్తా అంచనాలకు రూపొందించారు. ఈ సంస్థ
NIPFP సూరజ్ గుప్తా నల్లధనం కొలవడానికి వినియోగించిన పద్ధతిలో కొన్ని లోపాలున్నాయని, వాస్తవంగా నల్లధనం పరిమాణం 90-91లో జీడిపిలో 35% గాను, 95-96లో 40% గాను ఉందని అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. భారత్లో అక్రమ నగదు కార్యకలాపాలపై విలువ జీడిపిలో 20.7% 99లో, 23.2% 2007లో ఉన్నట్లుగా జూలై 2010లో ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఈ విధంగా నల్లధనం గురించి ప్రధాని నరేంద్ర మోడీ గారు చర్య తీసుకోవడం జరిగినది. ఇవంతా 2011లో జరిగిన అంశాలు. ఏంటి ఇవన్నీ? 2011లో జరిగిన అంశాలు. ఆపరేషన్ క్లీన్ మనీ రీమానిటైజేషన్ కంప్లీటెడ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న చర్యలో భాగంగా నోట్లకు కొరత లేదు, మార్కెట్లోకి 11.64 లక్షల కోట్లు అనే ఒక అంశంతో నల్లధనాన్ని ఆపరేషన్ క్లీన్ మనీ రీమానిటైజేషన్ అనేటువంటి దృక్పథంతో కంప్లీట్ చేసిన అంశం మీకు తెలియచేయడం జరుగుతుంది. పోతురాజు వేణు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు చికిత్స, నల్లధనంపై యుద్ధం, నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయడం, తీవ్రవాదులను దెబ్బ కొట్టడం వంటి బహుముఖ వ్యూహంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు పెద్ద నోట్ల రద్దు అస్త్రాన్ని నవంబర్ 8, 2016 నుంచి ప్రయోగించారు. గుర్తుంచుకోండి, ఎప్పుడు? నవంబర్ 8, 2016న ప్రయోగించారు పెద్ద నోట్లపై అస్త్రాన్ని. ఆ తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటం, తనకు 50 రోజుల సమయం ఇవ్వాలని ప్రధానమంత్రి గారు ప్రజల్ని కోరటం, క్రమక్రమంగా నగదు అందుబాటులోకి రావడం చకచక జరిగిపోయాయి. అయితే ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు అనంతరం నెలకొన్న నగదు కొరత సమస్య దాదాపు తొలగిపోయిందని, రీమానిటైజేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు పేర్కొన్నారు. రోజువారీ నగదు సరఫరా పరిస్థితిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాగ్రత్తగా పరిశీలిస్తోందని కూడా జైట్లీ గారు వివరించారు. ఫిబ్రవరి 20 నుండి సేవింగ్ ఖాతాల నుండి 50,000 నగదు ఉపసంహరణకు అవకాశం ఇచ్చింది. అంటే ఫిబ్రవరి 20, 2016 నుండి తమ బ్యాంకు ఖాతాల నుండి 50,000 రూపాయల వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత మార్చి 13 నుంచి అన్ని రకాల పరిమితులు ఎత్తివేసి ఉపశమనం కల్పిస్తారు. 2016 మార్చి 13 నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు ప్రజలు బ్యాంకుల నుండి వారి ధనాన్ని. ఆర్బీఐ గణాంకాల ప్రకారం జనవరి 2017 నాటికి 9.92 లక్షల కోట్ల కరెన్సీ మార్కెట్లోకి చలామణిలో ఉంది. కాగా ఫిబ్రవరి 24, 2017 నాటికి 11,64,100 కోట్ల కరెన్సీ మార్కెట్లోకి వచ్చిందని పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు తెలిపారు. 15.44 లక్షల కోట్లు విలువైన 500 మరియు 1000 రూపాయల నోట్లను డీమానిటైజేషన్ చేయడం జరిగిందని తెలిపారు. ఒక కొత్త 500 నోటు తయారు చేయడానికి 3.09 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే ఓ కొత్త 2,000 రూపాయల నోటు తయారు చేయడానికి 3.54 రూపాయల నుంచి 3.77 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. వాస్తవానికి దేశంలో మొట్టమొదటిగా 1946లో పెద్ద నోటు రద్దు చేశారు.
అప్పట్లో చలామణిలో ఉన్నటువంటి మొత్తం కరెన్సీ 1235 కోట్లు. 1235 కోట్ల రూపాయలు 1946లో పెద్ద నోట్ల రూపంలో రద్దు చేయడం జరిగింది. అందులో 143 కోట్ల విలువ చేసి పెద్ద నోట్లు కూడా రద్దు అయ్యాయి. అంటే 1946లో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ 1235. గమనించాలి, ఇది నల్లధనం కాదు. ఈ మొత్తం ఇందులో 143 కోట్ల విలువ చేసే పెద్ద నోట్లు రద్దయ్యాయి. అవి నల్లధనం కింద మనం లెక్క వేయాలి. నెక్స్ట్ 1978లో జనతా ప్రభుత్వం హయాంలో నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు 1000 రూపాయలు, 5000, 10,000 విలువ గల నోట్లను రద్దు చేశారు. అప్పట్లో చలామణిలో ఉన్నటువంటి మొత్తం కరెన్సీ, అంటే మనుగడలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి కరెన్సీ 9,152 కోట్లు. అందులో 146 కోట్ల విలువైన పెద్ద నోట్లు రద్దయ్యాయి. ప్రస్తుతం 15.44 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లను రద్దు చేయడం జరిగింది. ప్రపంచ ద్రవ్యనిధి IMF సంస్థ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ 2018 ప్రకారం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇండియాది 9వ స్థానమని తెలపడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అవుట్లుక్ 2018 ప్రకారం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం యొక్క స్థానం 9వ స్థానం. ఇది ఇంపార్టెంట్ జీకే బిట్. 1980-2014 మధ్య సగటున 6.27% వృద్ధి రేటును ఇండియా నమోదు చేసింది. ఎంత? 6.27% వృద్ధి రేటును ఇండియా నమోదు చేసింది. ఎప్పుడు? 1980-2014. 15-16లో అంటే 2015-16లో 7.6% వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది. 7.6% వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది. సో ఆపరేషన్ క్లీన్ మనీ కింద 9 లక్షల మంది అకౌంట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని ఐటీ శాఖ తెలిపింది. ఆపరేషన్ క్లీన్ మనీ ద్వారా 9 లక్షల మంది అకౌంట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని ఐటీ శాఖ తెలిపింది. ఆయా అకౌంట్ హోల్డర్లు అందరిపై కొత్త పన్ను క్షమాభిక్ష పథకం కింద PMGKY ముగిసిన తర్వాత అంటే మార్చ్ 31 తారీఖు చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం అకౌంట్లలో 5 లక్షలు దాటిన రద్దయిన నోట్లు డిపాజిట్లు అయిన మొత్తానికి సంబంధించి ఆపరేషన్ క్లీన్ మనీ కింద 18 లక్షల మందికి ఐటీ శాఖ ఈమెయిల్, SMS సందేశాలను పంపుతూ సమాధానాలను కోరింది. ఆపరేషన్ క్లీన్ మనీ కింద 18 లక్షల మంది అనుమానాస్పదంగా ఉన్నటువంటి వారికి ఐటీ శాఖ ఈమెయిల్ ద్వారా, SMSల ద్వారా సమాధానాలను వారి నుండి కోరింది. ఎందుకు ఇలా జరిగింది, ఏంటి అమౌంట్ ఇలా ప్రభుత్వానికి చిక్కకుండా చేశారని అనుమానాస్పదం అన్నమాట. దీనికి సంబంధించి తుది గడువు ఫిబ్రవరి 15న ముగిసింది. వీరిలో దాదాపు 5.27 లక్షల మంది అసెస్సీలు ఫిబ్రవరి 12 తేదీ నాటికి సమాధానం ఇచ్చారు. 5.27 లక్షల మంది అసెస్సీలు ఫిబ్రవరి 12 నాటికి సమాధానం ఇచ్చేశారు. అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం SMS, ఈమెయిల్ ద్వారా ఎటువంటి చట్టబద్ధత ఉండదు. దీంతో అనుమానాస్పద డిపాజిట్దారులకు మళ్ళీ తగిన చట్టబద్ధమైన నోటీసులు జారీ చేసి ఐటీ శాఖ వివరణ కోరనుంది. ఆఖరి క్షమాభిక్ష పథకం PMGKY మార్చ్ 31న ముగిసిన తర్వాత అనుమానాస్పద డిపాజిట్దారులపై సైతం ఐటీ చర్యలకు సిద్ధమవుతోంది. PMGKY మార్చి 31న ముగిసిన తర్వాత. కాబట్టి నోట్ల రద్దు యొక్క సంపూర్ణ ఫలితాన్ని, విజయాల్ని, వైఫల్యాన్ని గుణాత్మకంగా అంచనా వేయాలంటే ఇంకొన్ని నెలలు వేచి ఉండక తప్పదేమో. ఒక దేశ జీడిపిలో నగదు లావాదేవీల శాతం భారత్ 12.42%, చైనా
9.47%, దక్షిణ కొరియా 3.92%, బ్రిటన్ 3.36%. ఒక దేశంలో క్యాష్లెస్ లావాదేవీల శాతం బెల్జియం 95%, ఫ్రాన్స్ 93%, అమెరికా 72%, దక్షిణ కొరియా 70%. సో ఇవి బ్లాక్ మనీకి సంబంధించినవి. ఇంపార్టెంట్ బిట్స్. 1946లో 1235 కోట్లు చలామణిలో ఉన్నాయి. ఇందులో 143 కోట్ల అనుమానాస్పద నల్ల కరెన్సీని రద్దు చేయడం, పెద్ద నోట్లను రద్దు చేయడం జరిగింది. 1978లో జనవరి 16న 9152 కోట్ల ధనం చలామణిలో ఉంది కరెన్సీ. దీంట్లో 146 పెద్ద నోట్లను రద్దు చేయడం జరిగింది. 2016లో నవంబర్ 8న 15.44 కోట్లు రద్దు చేయడం జరిగింది. సో అంటే ఇవన్నీ ఆపరేషన్ క్లీన్ మనీకి రీమానిటైజేషన్ మనీ రీమానిటైజేషన్ కంప్లీట్గా సంబంధించాయి. పోతరాజు వేణు ఫర్ స్టూడెంట్స్ పర్పస్ ఫర్ ఎగ్జామినేషన్ గ్రూప్ 4 and more examinations. పోతరాజు వేణు MBA Finance. మొబైల్ నెంబర్ 7013595159 6281381528 9493910886. ఈమెయిల్ pothirajuvenu@gmail.com. Thank you. Jai Hind.